కాంగ్రెస్ పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, మరి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ తెలుసు, నిన్న జరిగిన ఎలక్షన్ కౌంటింగ్లో మన ఎంపీ అభ్యర్థి అయిన శ్రీ రామసహాయం రఘురామరెడ్డి గారు అత్యధిక మెజార్టీతోటి గెలుపొందడం జరిగింది. ఇది అందరూ కూడా సమిష్టి కృషి చేసి మరి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, అలాగే ఇండియా కూటమి పార్టీలందరూ కలిసి, మిత్రపక్షాలు అందరూ కలిసి ప్రజలందరూ మమ్మల్ని దీవించి ఘనంగా గెలిపించారు. అందుకని ప్రజలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరి ఈ ఎలక్షన్స్ మా పనితీరుకు నిదర్శనమని నేను భావిస్తున్నాను. మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా అదే చెప్పాం. మేము ఈ 5 నెలల్లో చేసిన అభివృద్ధి నచ్చితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన గ్యారెంటీలన్నీ అమలు చేస్తుంది అని మీకు నమ్మకం ఉంటే, అలాగే మేము ప్రత్యేకంగా ఈ అభివృద్ధి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనులు మీరు చూడండి, మీరు ఆశీర్వదించండి, ఆలోచించండి అని చెప్పాము. ఖచ్చితంగా ఆ పనితీరుకు నిదర్శనంగానే మరి ఓటర్లందరూ కూడా, ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించారు. వాళ్ళందరికీ మా పరిపాలన నచ్చింది అనడానికి ఇదే నిదర్శనం. గత 10 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధిని మేము ఈ 6 నెలల్లో చేసి చూపించినందుకు వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు పోలైన ఓట్లలో 61% ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారికి పడ్డాయి. మరి 70,000 మెజార్టీ అప్పుడు వచ్చింది. మాకు అసెంబ్లీ అప్పుడు 20,000 అయితే ఇప్పుడు మాకంటే 50,000, అంటే టోటల్గా 70,000 మేము మెజార్టీ చూపించగలిగాము. అదందరి సమిష్టి కృషి వల్ల వచ్చింది. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా, వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా మరి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి అందరు ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, జెడ్పీటీసీ వీటన్నిటిలో కూడా మంచి తీర్పిచ్చి మంచి మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మన జిల్లా మంత్రివర్యులు 3 ఉన్నారు. మన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి గారు కానీ, పొంగులేటి గారు కానీ, తుమ్మల గారు కానీ, వారి అభిమాన వర్గం అందరూ కూడా ఎంతో సమిష్టిగా మా అందరికీ సపోర్ట్ చేశారు. అదేవిధంగా మన రేణుకా చౌదరి గారు కూడా, వీళ్ళందరి ఆశీర్వాదాలతోటి మేము వారి సలహాలు తీసుకుంటూ సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి మునుముందు ఇంకా డెవలప్ చేసి చూపిస్తాము, ఇంకా పాటుపడతామని, అదేవిధంగా మన ఎంపీ గారి నిధులతోటి కూడా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామని మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి కృతజ్ఞతలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. పత్రికా విలేకరులకి, అలాగే ఎలక్షన్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులకు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ విజయంలో భాగం పంచుకున్నటువంటి రఘురామరెడ్డి గారి విజయంలో భాగం పంచుకున్నటువంటి సిపిఎం, ఇండియా కూటమైనటువంటి సిపిఎం, సిపిఐ, అలాగే కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు వేరు, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వేరు. అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో జరిగినప్పుడు మనం చూసాం ఎన్ని ఆటంకాలు జరిగినాయో, ఎంత డబ్బు పెట్టారో అనేది మనందరికీ తెలిసిందే. ఆ రోజున్న పరిస్థితి లేదు, ఈ రోజున్న పరిస్థితి లేదు. ఈరోజు మనం గెలిచిన దగ్గర నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజలకు ఏ సమస్య కావాలని తీరుస్తూ, ఈ 5 నెలల్లో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలు మమ్మల్ని నమ్మి, మేము ఒకటే చెప్పాం సత్తుపల్లి మీటింగ్లో, మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు మీకు నచ్చితే, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టినట్లయితే, మేము నీతి నిజాయితీగా సత్తుపల్లి ప్రాంతంలో పని చేస్తామని మీరు నమ్మితే మీరు మాకు ఓటేయని చెప్పి బహిరంగ చెప్పడం జరిగింది. దాన్ని ప్రజలందరూ కూడా ఆమోదించారు. 70,000 మెజార్టీతో ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు మనకి అఖండ విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా మేము ఏదైతే చెప్పామో ప్రజలకి, మేము నీతి నిజాయితీ ఉంటాం తప్ప ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు, ఎలాంటి అక్రమాలు ఇక్కడ జరిగినా కూడా మేము సహించము, ముందే చెప్తున్నామని చెప్పాము. మీకు కూడా మన దగ్గర ఉన్న మాఫియాలందరూ మీకు తెలిసిన విషయమే. అలాంటి మాఫియాలు ఎప్పుడు కూడా సత్తుపల్లిలో మేము ఉన్నంత కాలం 5 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఇక్కడ ఉంచే పరిస్థితి ఉండదు. ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేసినా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఏదైతే మనకి ముఖ్యంగా ఈ విజయంలో, ఇది మా విజయం కాదు, వాస్తవానికి మా పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజల మీద మాకు ఉంచిన నమ్మకం మీదే మేము ఆధారపడి ఉన్నాం. ఈ రోజు కనుక ఈ పార్టీ కార్యకర్తలు, నాయకులు కనుక పనిచేయకపోతే ఇంత విజయం వచ్చేది కాదు. మేము ఒకటే చెప్పాం, మా మీద నమ్మకం ఉంచండి, మీరు పనిచేయండి, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని సత్తుపల్లి నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో మేము గెలిపిస్తామని చెప్పాం. ఆ విధంగానే
ప్రతి విలేజ్ లో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీని బలపరిచారు. అలాగే సిపిఎం కార్యకర్తలు నాయకులు కూడా, అలాగే సిపిఐ కార్యకర్తల నాయకులు కూడా పనిచేసి ఈ రోజు సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఇంత భారీ మ్యాచ్ ఇచ్చినందుకు ప్రతి ఒక్క కార్యకర్తలకి నాయకులందరూ కూడా ఉదయపు నమస్కారం తెలియజేస్తున్నాం. అలాగే తెలుగుదేశం ఒకవైపు మనకి అక్కడ కూటమిలో ఉన్నా కూడా మనకి సత్తుపల్లి ప్రాంతంలో వాళ్ళు కూడా మనకి చేశారు. వాళ్ళు కూడా మేము ఉదయపూర్వక తెలియజేస్తున్నాం. ఇక్కడ మనకు ఒక్కటే పార్టీ గెలిచింది, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయింది. రాబోయే కాలంలో మనం ఏదైతే గ్యారెంటీలు ఇచ్చామో అవన్నీ కూడా డెఫినెట్ గా అమల్లో తీసే విధంగా మేము ప్రయత్నిస్తాము. ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు కూడా తీర్చడానికి 3 మంత్రులు ఉన్నారు మనకి, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, బట్టి గారు, శ్రీనివాసరెడ్డి గారు. వాళ్ళ సూచన సలహా ప్రకారం ఈ ఎన్నికలు ఎలా అయితే ఉన్నామో రాబోయే కాలంలో కూడా ఈ రోజు మన ఎంపీలైనటువంటి మహాసభ్యులు రేణుకా చౌదరి గారు కానీ, రాబోయే ఎంపీ గారు రఘురామరెడ్డి గారి సూచన సలహాతో సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలు జరిపించాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మేము ఎప్పుడూ చెప్పేది ఒకటే, మా కార్యకర్తలు కూడా మనకి ఎవరైతే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి మళ్ళీ ఓడించడానికి ప్రయత్నించారో వాళ్ళు ఎన్నికల్లో కనీసం దగ్గర కూడా రానిలేదు, మన పార్టీలో చేరుతున్నా సరే. అలాగే మన పార్టీలో ఉంటూ మనకి వెంటబడి పొడిచిన నాయకులు కూడా పక్కన పెడతాం జరిగింది. దానివల్ల ఈ రోజు ప్రజలు మా మీద నమ్మకం ఉంచారు. అలాంటి వాళ్ళని పార్టీలో తీసుకోవాలి భరోసాతో ప్రజలకి, అది మా నాయకులకి భరోసా ఇచ్చింది కాబట్టి వాళ్ళు కూడా పల్లెల్లో ఎంతో కష్టపడి ఉత్సాహంగా పనిచేశారు. దానివల్ల ఈ రోజు ఇంత మెజార్టీ రావడం జరిగింది. ఒక్కడే చెప్తున్నాను, మిగిలిన వాళ్ళకి ఎవరికైనా సత్తుపల్లి ప్రాంతాలలో ఎవరైనా సరే, ఎంతటి వ్యక్తులైనా సరే పార్టీలో చేరాలనుకుంటే అది గ్రామ స్థాయిలో నాయకులు కార్యకర్తల సమక్షంలోనే చేరతారు తప్ప మా జోక్యం అనేది ఉండదని ప్రతిసారి చెప్తున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, పార్టీలో చేర్చుకోమని మా మీద ఎంత ఒత్తిడి వచ్చినా సరే మన కార్యకర్తల మనోభావాలకి తలొగ్గి మేము ఎవరిని కూడా పార్టీలో